ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఇంకా అప్పుడు ఆ రాజు ఆ సేనా సమేతుడు చెప్పినటువంటి విషయాన్ని విని ఆయన రాజు ఇక కాలక్షేపం చేయడం అనేటువంటిది ధనధాన్యాలకు, కోశాగారానికి, అంతఃపురణ స్త్రీలకి, వీరందరికీ ప్రమాదము అని ఆలోచన చేసి వెంటనే శ్రేష్టమైన మందిరం నుండి బయటకు వస్తూ సమీపంలో దగ్గరలో ఉన్న మనుషులతో ఇలా చెప్పాడు: రాజులను, సామంతులను, మంత్రులను అందరినీ యుద్ధం కోసం సన్నద్ధులుగా చేసి ఇక్కడికి తీసుకొని రండి. ఆయుధశాలలు తెరవండి. సైనికులకు భయంకరమైనటువంటి ఆయుధాలనే ఇవ్వండి. యోధులందరూ కూడా తమ తమ దేహాలపై కవచాలను ధరించండి. కాలిబొంట్లు అంటే పదాతి సైనికులందరూ రెండు. సేనలను శీఘ్రంగా లెక్కించండి. గొప్పవారైన వీరులను వేరు చేయండి. సేనానాయకులను నియమించండి. నలువైపులా దూతలను పంపండి అని చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, ఓ రామచంద్ర, ఇలా త్వరగా రావడంతో వేగిరపాటుతో కూడి ఉన్నటువంటి రాజు ఇలా చెబుతూ ఉండగానే ఇంతలో ఒక వ్యాకులముతో బాధపడుతూ ఉన్న ద్వారపాలకుడు వినమ్రతతో ఇలా పలికాడు రాజుతో: దేవా, ఉత్తర దిక్కునందల సేనానాయకుడు ద్వారం దగ్గర వేచి ఉన్నాడు. ఇంకా కూడా తామర సూర్యుణ్ణి చూడడానికి కోరినట్లుగానే రాజాధిరాజుకు తమ దర్శనమును కోరుచూ ఉన్నాడు అని చెప్పగా రాజు అంటున్నాడు: శీఘ్రంగా వెళ్ళి ఆ సేనాపతిని ఇటకు తీసుకునిరా. అతని వలన వృత్తాంతం తెలియడం చేత ఈ దిక్కుల యొక్క అంతమందలి సమాచారాలను తెలుసుకోగలుగుతాను అని రాజు అన్నాడు. రామా, రాజు ఇలా చెప్పగానే ఆ ద్వారపాలకుని చేత ప్రవేశపెట్టబడిన ప్రణమిల్లుచు నమస్కారం చేస్తూ ఉన్నటువంటి ఆ ఉత్తర దేశ సేనాపతిని రాజు తన ఎదుట చూశాడు. అతడు చిన్నాభిన్నములైనటువంటి అవయవాలు కలిగి ఉన్నాడు. ప్రతి అవయవమునందు కూడా బాణాల చేత నిండిపోయి ఉన్నాడు. శ్వాస బాధ చేత బాధపడుతూ కనబడుతూ ఉన్నవాడు రక్తాన్ని వెలుగురక్కుచూ ఉన్నాడు. బలం లేనివాడే అవడం చేత నిర్జితుడై ఉన్నాడు. అంతేకాదు, ఏ విధంగా ధైర్యము చేత అతడు అప్పుడప్పుడు తన యొక్క అవయవాల బాధను సహించుకుంటూ త్వరగా శ్వాసను తీసుకుంటూ రాజుకు ప్రణమిల్లి ఇలా చెప్పాడు: ఏమని? దేవాత్రయోపి దిక్పాల బలేన బహునా సహ త్వదాజ్ఞా ఏవ నిర్జేతుం యమం యమపురం గతాః. మహత్పరబలం ప్రాప్తమిదం దేవస్య మండలం విధీయతాం తదా ప్రాప్తం న దేవస్యాస్తి దుర్జయం. సేనాపతి చెప్తూ ఉన్నాడు: ఓ దేవా, తమ యొక్క ఆజ్ఞ చేత యమరాజును జయించడానికే కాబోలు తూర్పు, దక్షిణము, పశ్చిమ దిశల యందలి సేనాపతులు ముగ్గురు కూడా తమ గొప్ప సైన్యముతో సహా యమపురానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ దేశాలను పాలించుట యందు నన్ను అసమర్థునిగా తెలిసి చాలామంది శత్రురాజులు నన్ను వెన్నాడుతూ ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి దేవా, తమ రాజ్యమున ఇప్పుడు గొప్ప శత్రు సైన్యమే ఏతించి ఉన్నది. ఇంకా ఎలా ఉచితమో, మీకెలా సరిపోతుందో అలా చేయండి. తమకు దుర్జయమైనది, మిమ్మలను జయించగలిగినది ఏదీ లేదు కదా అన్నాడు ఆ సేనాపతి. అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు: అద తస్మిన్ వదత్యేవ మార్తి మధ్య జీవిక్షతే సహసైవాభ్యుద
వాభ్యువాచేదం ప్రవిశ్య పురుషోపరః. ఓ రామచంద్ర, చిన్నాంగుడు అంటే అవయవాలు చిన్నాభిన్నం చేయబడినటువంటి వాడు, బాధతో నిండిపోయినవాడు ఆ సేనాపతి అలా చెబుతూ ఉండగానే ఇంతలో మరొక పురుషుడు అక్కడికి శీఘ్రంగా వెంటనే వచ్చి రాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, అశ్వత్థము మొదలైన వృక్షాల యొక్క పత్రాలు లాగానే, అంటే రావి చెట్టు యొక్క ఆకులు లాగానే పుట్టుకొని వస్తూ ఉన్నటువంటి అనేక మనుషులు ఇప్పుడు తమ రాజ్యమునకు వచ్చి ఉన్నారు. 4 వైపుల నుండి కూడా గొప్ప సైన్యము వ్యాపించి ఉన్నది. ఇంకా మెరయుచూ ఉన్నటువంటి చక్రము, గద, పప్రాస అంటే ఈటెలు, కుంతములు మొదలైనటువంటి ఆయుధ రూపమైనటువంటి అరణ్యం యొక్క కాంతులతో కూడినటువంటి శత్రువుల చేత మన భూప్రదేశమంతా కూడా లోక అలోక పర్వత తటముల లాగానే ఆవరింపబడి ఉన్నది. పతాకాలు, ఆయుధాలు, యోధులను అవయవాలతో కూడినటువంటివై చలించేటువంటి పరికరాల చేత నిండిపోయి కనబడేటువంటి రథాలు, ఎగురుచూ ఉన్నటువంటి త్రిపురాసురుని నగరాలు లాగానే 4 వైపులా సంచరిస్తూ ఉన్నవి. తొండాలను ఆకాశానికి త్రిప్పుచు మాంసంతో నిండిపోయిన వృక్షాలతో కూడినటువంటి వనములులాగానే కనబడుతూ ఉన్నటువంటి ఏనుగు సమూహాలు ఉన్నవి. వర్షాకాలమందరి మేఘాలులాగానే ఘీంకారాన్ని చేస్తూ ఉన్నవి. భూమి యొక్క ఎత్తు పల్లము మిట్ట పల్లాలను పోలి పైకి క్రిందికి ఎగురుచు గుర్రపు సమూహాలు వాయువుతో చేత తన్నబడినటువంటి మహాసముద్రంలాగానే గర్జన చేస్తూ ఉన్నవి. ఇంకా కూడా ఆ అశ్వ సమూహాలు, ఆ గుర్రాల యొక్క సమూహాలు ఎలా ఉన్నాయంటే నురుగులతో కూడినటువంటి సుడిగుండాలు లాగానే పరిభ్రమిస్తూ అంతటా కూడా వలయాకారంగా ఆవరించి ఉన్నవే ఈ ఉప్పు సముద్రం యొక్క నీరులాగానే శబ్దం చేస్తూ ఉన్నవి. ఆకాశములాగానే నిర్మలమైనటువంటి కాంతులతో కూడిన కవచాలు, శస్త్రాలు, అస్త్రాలతోటి సన్నద్ధమై ఉన్నటువంటి సైన్యము, మహాతరంగాలతో కూడినటువంటి ప్రళయకాల సముద్ర ప్రవాహంలాగానే ప్రతి దిక్కునందు కూడా ఉదయిస్తూ ఉన్నది. బాణాలు, శస్త్రాలు, అస్త్రాలు, కవచాలు, ఆభరణాదుల యొక్క దీప్తి చేత, ప్రకాశము చేత నిండిపోయిన ఆ సైనికుల యొక్క శరీరముల యందలి ప్రకాశము తమ ప్రతాపము అనబడేటువంటి అగ్నిజ్వాలలలాగానే వెలుగుచూ ఉన్నది. అంటే మత్స్యము, మకరము మొదలైన ఆకారముతో కూడినటువంటి వ్యూహాలతో కూడినటువంటివి, చక్రరూపాలైనటువంటి సుడిగుండాల యొక్క భ్రమణాలు కలిగినటువంటివి, ఒకదానితో ఒకటి సంఘటనతో కూడినటువంటివి, అంతేకాదు సైన్య సమూహాలు సముద్రము నుండి మహాతరంగాలులాగానే ఉదయిస్తూ ఉన్నవి. ఇంకా కూడా పరస్పరం సంఘర్షణల చేత కుంతము అనబడేటువంటి మొదలైన ఆయుధాలు ప్రజ్వలించి ఝన శబ్దాలతో కూడి కోపము చేత భయంకర హుంకార శబ్దాలు గావిస్తూ ఉన్నవా అన్నట్లుగానే ధ్వని సలుపుచూ ఉన్నవి. దేవా, మన రాజ్యమున ప్రవేశించిన ఈ సైన్యాలతోటి యుద్ధం చేయడానికి పోవుచూ ఉన్న తమ సామంతుడు తమతో ఈ విధంగా విజ్ఞప్తి గావించే నిమిత్తము నన్నిక్కడికి పంపించాడు. నేను ఇప్పుడు శరములు, శక్తి, ఖడ్గము మొదలైనటువంటి ఆయుధాలతో కూడి ఆ సామంతుని వద్దకే వెళ్ళుచూ ఉన్నాను. ఇలాగా అతడు చెప్పిన నంతా కూడా తమకు తెలియజేశాను. ఇక మీద చేయదగినది ఏమున్నదో దానిని తామే ఎరుగుదురు అని చెప్పాడు అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఇత్యుక్త్వాధ ప్రణామంచ సకృత్వా త్వరయాయయౌ కృత్వా గులుగురారావం శాంతో వీచిరివాంబుదేహి. ఓ రామచంద్ర, ఇలా చెప్పిన తర్వాత అతడు ఆ రాజునికి నమస్కారం చేశాడు. ప్రణమిళ్ళి సముద్రం యొక్క శాంత తరంగాలులాగానే గులుగులు శబ్దం గావించుకుంటూ వెంటనే వెళ్ళిపోయాడు.
అని చెబుతూ సంభ్రాంత మంత్రి నృపయోధని యోగినాగా నారీ రథాశ్వ పరిచారక నాగరౌఘం రాజ్ఞో గృహం స్వభయల తోలిత హేతి సార్ధం చండా నిలాకుల మహావనతుల్యమాసేత్. ఓ రామచంద్ర, అప్పుడు వేగిరపాటుతో తొందరపాటుతో కూడినటువంటి మంత్రులు, రాజులు, సైనికులు, రాజసేవకులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, స్త్రీలు, పురుషులు, దాసజనులు, నగర నివాసులు మొదలైనటువంటి వారి యొక్క సమూహాలతో కూడి తమ తమ భయము చేత ఆయుధాలను వహించి ఉన్నటువంటి జంతు సముదాయాలతోటి కూడి ఆ రాజగృహమంతా కూడా ప్రచండ వాయువు చేత నిండిపోయిన మహా అరణ్యములాగానే భయంకరంగా కనబడుతూ ఉన్నది అనే చెబుతూ అనష్టాయామ విద్యాయం జగదంతోన కర్హిచిత్ అత్రార్ధే విస్తర చిత్ర మా విద్యాఖ్యానమీర్యతే తస్మిన్ విపశ్చి చర్చితే చతుర్దిక్షు విపశ్చిత ఇహ ద్విషతత్ సముత్థానోదంతశ్రుత్యంతముచ్యతే. అవిద్య అనేటువంటిది నశించలేదనుకో, జగత్తునకు అంతము లేదు అనే విషయాన్ని గురించిన విచిత్రమగు అవిద్యోపాఖ్యానము అనేది ఇక్కడ విస్తారంగా తెలియజేయబడుతూ ఉన్నది. ఇంకా కూడా అక్కడ విపశ్చిత్తు యొక్క చరిత్రనందు 4 వైపుల నుండి కూడా శత్రువులు లేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి చెబుతూ, అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానం దాని యొక్క అంతర్గత విపశ్చిదుపాఖ్యానే అవిద్యాక్షేపణే పార్థివ సంరంభ వర్ణనము అనేటువంటిది చేసి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏ తస్మిన్ తరే సర్వే మంత్రినో నృపమాయయు మునయో వాసనామివద్వైత్యాక్రాంతన నభోభువం. ఓ రామచంద్ర, ఇంతలో ఆ రాజు దగ్గరకు మంత్రులందరూ కూడా దైత్యుల చేత ఆక్రమించబడినటువంటి స్వర్గమందు ఇంద్రుని సమీపానికి మునులు వచ్చినట్లుగానే వచ్చారు అని చెబుతూ మంత్రులు అంటే వాళ్ళంతా అంటూ ఉన్నారు, మంత్రులు, దేవా, శత్రువులు సామము, దానము, భేదము అనే 3 ఉపాయాలకు కూడా పాత్రులు కారు, వారికి దండనమే విధించాలి అని మేమందరము కూడా బాగా నిశ్చయించాము. మనము దానము, మానాదుల చేత శత్రువులతోటి స్నేహము కానీ ఎవనినైనా శరణు పొందుట అనే కారణము చేత, వంక చేత శరణు పొందుట అనేటువంటి మిష చేత అతన్ని వధించడం కోసం వారి పక్షమందు ప్రవేశించుట కానీ ఎన్నడూనూ కూడా గావించకుండా ఉన్నాము. అట్టి మనము ఇప్పుడు ఏలవాణి చేయాలి, ఇప్పుడేలా వాణి చేయవలేను. కాబట్టి ఇప్పుడు ఆ శత్రువుల పట్ల అటువంటి కీర్తి నశింపజేసేటువంటి ఉపాయాల ప్రసంగము అనేది మనకు వద్దు. మన లోపాలను ఎరిగినటువంటి వారు, పాపులు, ధనాఢ్యులు అయిన మ్లేచ్చులకు శత్రువులు అనేకులు కలిసి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అటువంటి వారు సామ దాన ఉపాయాలకు ఏమాత్రము కూడా తగరు అని చెబుతూ, కాబట్టి ఉత్తమమైన సాహసము తప్ప మరి ఒక ప్రతిక్రియ అనేటువంటిది లేదు. అందుచేత శీఘ్రముగా యుద్ధము చేయడానికి సన్నాహం చేయబడుగాక, వీరులకు ఆజ్ఞ ఇవ్వబడుగాక, ఇష్టదేవతలు పూజింపబడుదురుగాక, సామంతులు పిలువబడుదురుగాక, రణదుందుబులు మ్రోగింపబడుగాక. పూర్ణ సన్నాహాలతో కూడి వీరులందరూ కూడా యుద్ధానికి వెళ్ళుదురుగాక. ప్రళయకాల మేఘాలులాగానే దిక్కులన్నీ కూడా ఏనుగుల చేత కప్పివేయబడుగాక. గొప్ప గొప్ప ధనుస్సులు గైకొనబడుగాక. వాని యొక్క అళ్ళెత్రాళ్ళు తమ యొక్క శబ్దాల చేత దిక్కులను పూర్ణము చేయుగాక. అర్ధమండలాకారములైనటువంటి ధనస్సులు మేఘములులాగానే దిక్కులను శ్యామవర్ణయుతములుగా చేయుగాక.
ప్రకాశించేటువంటి అళ్ళిత్రాలను మెరుపులతో కూడినటువంటి వారు, సింహనాథాన్ని గరిచంచువారును, దేదీప్యమానములైనటువంటి భుజకుండలాల చేత భూషితులు అగు సూరులను, మేఘాలు బాణములను, జలధారలను వర్షించుగాక అని వీరంతా చెప్పారు, మంత్రులంతా అని చెప్పినప్పుడు రాజు అంటూ ఉన్నాడు, గమ్యతాం సంఘారాయాసు సంవిధానం విధీయతాం స్నాత్వాహం పూజయిత్వాగ్నిం నిర్గచ్ఛామి రణాజిరం. మీరు వెళ్ళి శీఘ్రంగా యుద్ధం యొక్క విధానాన్ని గావించండి. స్నానము చేసి అగ్నిదేవుణ్ణి పూజించి నేను కూడా రణరంగానికి వస్తాను అని ఇలాగా చెప్పి ఆ రాజు అనేకములైనటువంటి ముఖ్య కార్యాలను కూడా వదిలాడు. వర్షాకాలమున నూతన ఉద్యానవనంలాగానే గంగాజలముతో నిండిపోయినటువంటి కుండల చేత శీఘ్రంగా స్నానం ఆచరించాడు. ఆ తర్వాత అతడు అగ్నిగృహాన్ని ప్రవేశించాడు. శాస్త్రోక్త విధి ప్రకారమే ఆధారముతోటి అగ్నిదేవుణ్ణి పూజించాడు. ఈ విధంగా చింతన చేయసాగాడు. నీతమాయురనాయాస విలాస విభవశ్రియా ప్రజాభ్యో దత్తమా భయమా సముద్ర సముద్రితం కోశవద్భరిత రత్నైః సుహృన్మిత్రార్య బంధవః నిపీతోర్నవతీరేషు నారికేళ రసాసవః. ఓ దేవా, ఇంతవరకు కూడా అనేక విలాస వైభవాలతోటి అనాయాసంగా నేను నా ఆయువును గడిపివేశాను. సముద్ర పర్యంతము వరకు కలిగినటువంటి భూప్రదేశాన్ని శాసన ముద్రా సహితంగా ప్రజలకు అభయాన్ని ఇచ్చి ఉన్నాను. భూమండలమంతా కూడా జయించి వేశాను. శత్రువులు అనబడే పాదముల క్రిందు, వాళ్ళ యొక్క శత్రువులు అనే పాదముల క్రిందుగా చేశాను. ఫలభారాల చేత లతలులాగానే దశ దిక్కులను కూడా సత్ఫలాల భారము చేత వినమ్రములుగా చేసి ఉంచాను. ప్రజల యొక్క చిత్తములు అనే చంద్రబింబములందు నిర్మల కీర్తిని అంకితం చేసి ఉంచాను. భూమండలమునందు కీర్తిలత అనే గంగానదిని స్థాపితం చేసి ఉంచాను. సుహృదులను మిత్రులుగాను, పూజ్యులకు బ్రాహ్మణులను, బంధువులను ధనాగారములాగానే రత్నముల చేత నింపి ఉన్నాను. దిగ్విజయ యాత్రయందు సముద్ర తీరముల కడ నారికేల మధ్యాన్ని పానం చేసి ఉంటిని. మాట్లాడేటప్పుడు శత్రువుల యొక్క ప్రాణాలను కప్పమెడ యొక్క చర్మంలాగానే కంపించున్నట్లుగా చేశాను. ద్వీపాంతములో ఉన్నటువంటి కులపర్వతాలు కూడా నా యొక్క శాసనము చేత చిహ్నితములుగా గుర్తించేలాగా చేశాను. దిక్కుల యొక్క అంతముల యందు ప్రసిద్ధములైన బంగారు భూముల యందు సిద్ధసేనల యందు కూడా విహరించాను. జ్ఞానముతో నిండిపోయినది అయిన బుద్ధి చేత సమాధి ద్వారా బ్రహ్మపదమును విశ్రమించాను. ప్రజాహితకరుడగు నేను అనేక సుసంపన్నములైన వృద్ధితో కూడినటువంటి రాష్ట్రాలను పొంది ఉన్నాను. అవినయముతో కూడిన రాక్షసులను కూడా దృఢబంధనాల చేత బంధించి వేశాను. ధర్మము, అర్థము, కామము అనే ఒకదానితో ఒకటి బాధారహితముగాను సమముగాను సంపాదిస్తూ నా ఆయువును గడిపివేశాను. ఇంకా ఇప్పుడు అధికమైన యశస్సు చేత ఈ యొక్క పీతవర్ణ సదృశముగా ఉన్నటువంటిది మరి తృణాగ్రభాగాల యందు విశ్రమించు హిమబిందువులులాగానే తెల్లనైనది, భోగముల యొక్క ఉత్పన్నము లేనిది అగు వార్ధక్యము, ముసలితనము అనేటువంటిది నా శరీరానికి వచ్చింది. పైగా ఇటువంటి వృద్ధాప్యమందు యుద్ధాన్ని కోరుకునేటువంటి వారు బలవంతులు, భయంకరులు అగు శత్రువులందరూ కలిసి వచ్చి ఇక్కడ నలువైపులా వ్యాపించి ఉన్నారు. అందుచేత విజయము నాకిప్పుడు సందిగ్ధమై అనుమానమై ఉన్నది. కాబట్టి ఈ స్థానముననే విజయదాతయగు అగ్నిదేవునికి నా శిరంబు ఆదరముతోటి ఆహూతిని చేస్తాను. మస్తకాహూతి మేవే మాం సముద్యమ్య దదామి వై. రాజు ఇలా చెప్పాడు, కృశానో దేవమూర్ధాయం తుభ్యమాహుతితాం గతః.
త్వైచతుర్దిక్తమే వారీన్వధ్యామహమా విఘ్నతః త్వయా చ దర్శనం దేయం మహ్యం మతే విభో. ఓ అగ్నిదేవ, నా శిరస్సు ఇప్పుడు నీకు ఆహుతిగా అయినది. ఓ దేవేశ, పూర్వము యజ్ఞముల యందు పురోడాశమును అర్పించినట్లుగానే ఇప్పుడు ఈ మస్తకాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను, ఈ తలకాయను. మహాత్మా, సంతుష్టుడవైనట్లయితే ఈ నా యొక్క కర్మ చేత ఈ అగ్నికుండము నుండి అతి బలవంతములు శోభచేత ప్రదీప్తములు అయిన నారాయణుని భుజముల వంటి కలిగిన 4 శరీరాలు నాకు ఉత్పన్నములగుగాక. ఆ 4 చేత నేను నలుదిక్కులలో ఉన్నటువంటి శత్రువులు అందరినీ కూడా నిర్విఘ్నంగా వధించి వేస్తాను. ఇంకా ప్రభు, నిన్ను దర్శించేటువంటి కోరిక చేత ఎల్లవేళలా నిన్నే స్మరిస్తూ ఉన్నటువంటి ఈ నాకు నీ దర్శనాన్ని కూడా ఇప్పింపమని కోరుతూ ఉన్నాను అని ఇలా ప్రార్థించాడు రాజు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇత్యుక్త్వా సా మహీపాలః ఖడ్గమాదాయ చిచ్చిదే శిరః కమలమాలోలం లీలయే వాసుబాలతః. ఓ రామచంద్ర, ఇలాగా పలికి రాజు తన యొక్క ఖడ్గాన్ని చేతబట్టుకొని బాలుడు త్రుంచి వేసినట్లు, ఏది కదులుతూ ఉన్నటువంటి కమలాన్ని బాలుడు త్రుంచి వేసినట్లుగానే తన శిరస్సును శీఘ్రంగా ఛేదించి వేశాడు. అలా ఛేదించబడినటువంటి శిరస్సును అగ్నియందు అతడు హోమము చేయునంతలోనే ఆ శిరస్సుతో కూడా అతడును ఆ అగ్నియందు పడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు ఆ శరీరాన్ని హవిస్సులాగానే భుజించాడు. తిరిగి 4 గంటలుగా దానిని అతనికి ఇచ్చాడు. మహాత్ముల చేత స్వీకరింపబడినది వెంటనే వృద్ధిని పొందుతుంది కదా. అలాగే అప్పుడు తేజఃపుంజాల చేత ప్రజ్వలిస్తూ ఆ రాజు సముద్రము నుండి నారాయణుడు ఉద్భవించినట్లుగానే ఆ అగ్నిగుండము నుండి 4 శరీరాలతోటి బయటకు వచ్చాడు రాజు. వెంటనే ఉత్పన్నములైన ఉత్తమ కిరీటము మొదలైన ఆభరణాలతోనూ ఆయుధాలతోనూ వస్త్రాలతోనూ కూడినది అతి ప్రకాశవంతమైన కాంతి కలివి ఆ రాజు యొక్క 4 దేహాలు కూడా యశోమానమై విరాజిల్లుచూ ఉన్నవి. ఇంకా ఆ దేహాలు కవచము శిరస్త్రాణముతో కూడుకొని కిరీటము ఆభరణాలు ఆ శరీరావయవాలకి ఉన్నటువంటి కటకాలు మొదలైనటువంటి శోభితాలతో కూడినటువంటి హారాలు కుండలాలు అనేక ఆభూషణాల చేత అలంకరించబడి చూసేటువంటి వారినందరినీ కూడా ఆశ్రయించినటువంటి వారినందరినీ రక్షించేటువంటి వాటిగా గొప్ప ఆశయాలతో కూడి ఉన్నవి సమానమైన ఆకారము కలిగి ఉన్నవే సమములైనటువంటి అవయవాలతోటి కనబడుతూ ఉన్నవి ఊచ్రైశ్రవస్సు అంటే ఇంద్రుని యొక్క గుర్రాలు లాగానే చెంచలములై అత్యుత్తములైనటువంటి అశ్వాల మీద ఆరూఢములై ఉన్నటువంటివి సువర్ణములతో నిండిపోయిన బాణాల చేత నిండిపోయిన అమ్ముల పొదులు కలిగి ఉన్నవి మహాబుద్ధితో కూడినటువంటి సమాన గుణాలతో కూడినటువంటి ధనస్సులను ధరించి ఉన్నటువంటివి మహాశోభా సంపన్నములై వెలయుచూ ఉన్నవి. ఇంకా రాజు సమారోహంతి తే యస్మిన్ పుంసి నాగేర దేహయే సర్వేషామరి దోషాణం నైవ గమ్యో భవత్యసౌ. ఇంకా రాజు ఏం చేశాడు, దేహాలు ఏ మనుషులైతే ఏనుగులు గుర్రాలు రథములు మొదలైన వాహనాల మీద ఆరోపించుతాడో ఆ వాహనాలు శత్రువుల యొక్క మంత్రము యంత్రము శస్త్రము అస్త్రాదులకు వశము కానేరవు కదా. అలాగే ఇంకా కూడా దేహాలు బడబాగ్ని 4 సముద్రాలను మొట్టమొదట త్రావివేసినట్లుగానే చిరకాలము వానిని తన గర్భమందు ధరించి తర్వాత పురుషాకారాన్ని వానికి పొందింపజేసి ఆ తర్వాత ఆ అగ్నిగుండ వేదిక యందు వానిని ప్రసవించెనా అన్నట్లుగానే కనబడుతూ ఉన్నది. రత్నాస్వదేహ కుసుమోత్కర పూర్ణదేహాశ్చత్వార ఇందుహసితైరవ భాసయంతః సన్మూర్తయో హరయ ఏవ యదాబ్ధయో
వా వేద ఇవ ఇహహుతి హుతాదనలాత్ ప్రశస్తృహు. ఓ రామచంద్ర, ఇంకా కూడా ఆ దేహాలు రత్నాల చేత అలంకరింపబడి ఉన్నవి. రత్నములతో నిండిపోయినటువంటి గుర్రాలపై ఆరోహించి ఉన్నవి. పుష్ప సమూహాల చేత నిండిపోయి ఉన్నవై చంద్రబింబము వంటి నవ్వు చేత దిక్కులను ప్రకాశితం చేస్తూ ఆ విపశ్చిద్రాజు యొక్క ఆహూతులచే హోమముగా వింపబడిన ఆ అగ్ని నుండి 4 విష్ణుమూర్తులులాగానే, 4 విష్ణుదేవులులాగానే, లేక ఆకృతిని ధరించిన చతుస్సముద్రాలులాగానే, 4 వేదాలులాగానే బయటకు వచ్చాడు అనే చెబుతూ, ఇహమంత్రివచ శ్రుత్వా హుతదేహస్య పావకాత్ రాజజ్ఞతుర్భిర్దేహైర్ద్రక సముత్థానముదీర్యతే. మంత్రుల యొక్క మాటలను వినినటువంటి రాజు తర్వాత తన దేహాన్ని అగ్నియందు హోమం చేశాడు. తిరిగి 4 దేహాలతో అందు నుండి అతడు వెంటనే బయటికి రావడం అనేటువంటి దానిని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ, ఈ యొక్క అంటే ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున అగ్ని ప్రవేశ దేహలాభము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, పురోపకంఠ సంప్రాప్తైశ్చతుర్ధిక్కం సహారిభిః ఏతస్మింతరే తత్ర ప్రవృత్తం దారుణం రణం. ఇక శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, ఇంతలో 4 వైపుల నుండి కూడా శత్రువులు నగర సమీపానికి వచ్చేశారు. అప్పుడు వారితోటి భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధము కొల్లగొట్టబడినటువంటి గ్రామాలు, నగరాలు కలిగినది. ప్రజా సమూహానికి గొప్ప వ్యాకులత్వాన్నే కలగజేస్తూ ఉన్నది. అగ్నిజ్వాలల చేత దహింపబడుచూ ఉన్నటువంటి దేహాలు కలిగి ఉన్నది. ధూమము అనేటువంటి మేఘ సమూహాల చేత కప్పబడి ఉన్నది. బాణాల చేతను పొగ చేతను సూర్యుడు కప్పబడడం చేత చీకటితో నిండిపోయినట్లుగా కనబడుతూ ఉన్నది. సూర్యుని క్షణకాలము కనిపించు వానినిగా, క్షణకాలము కనిపించని వానినిగా చేస్తూ ఉన్నది. అగ్ని దాహము ఉత్పన్నము చేసేటువంటి మహాతాపము చేత ఆకులు వనాదులు దగ్ధం చేసినట్లుగా కనబడుతూ ఉన్నది. చెంచలములైన కొరవులు అనేటువంటి లతల చేత శూలాలు, ముసలాలు మొదలైనటువంటి ఆయుధాల యొక్క విశేషాల చేత, ఆ రాళ్ల చేత ఆకాశాన్ని నిండింపజేస్తూ ఉన్నది. అగ్ని యొక్క ప్రతిబింబ సమూహాల చేత 2 చేత ప్రజ్వలితమైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నది. సంగ్రామంలో హతులైన మాయ మహాసూరులకు అప్సరసలు అనేటువంటి అమృతమును పొందింపజేయునిదియే అయ్యున్నది. నిరంకుశములైనటువంటి నిరంకుశములైనటువంటి ఏనుగుల యొక్క శబ్దాల చేత ఆ రణములో యుద్ధము చేసేటువంటి రణోత్సాహులకు సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నది. భుసుండి ప్రాస అంటే శూలము, ఈటెలు, తోమరాలు మొదలైన ఆయుధాలను వర్షించేటువంటి వీరుల యొక్క కోలాహలము, ఉత్సాహాలను వినినంత మాత్రము చేతనే గుండె పగిలి చచ్చునట్టి పిరికివారు కలిగి ఉన్నది. ధూళి సమూహము అనే తెల్లని మేఘాల చేత ఆకాశ మార్గము నిరోధించబడుతూ ఉన్నది. మరణము చేత బాధపడేటువంటి సామంతుల చేతగా వింపబడిన నాదము చేత, శబ్దము చేత తెంచినటువంటి ఆనస్తోమము కలిగినది అయి ఉన్నది. ఇటు అటు కూడా పడుచూ ఉన్నటువంటి మెరుపు వంటి అగ్ని చేత హతులైనటువంటి ప్రజలు కలిగి ఉన్నది అయి ఒప్పుచూ ఉన్నది. ఇంకా కూడా యుద్ధము అగ్ని చేత దహింపబడిన గృహముల నుండి బయటకు వచ్చిన అగ్ని చేత నిండిపోయినటువంటి పొగలు అనబడే మేఘాలు కలిగి ఉన్నది. మరణము చేత ఆనందము గొల్పేటువంటి అసంఖ్యాతములైన బాణములను వర్షించేటువంటి మేఘములను కలిగి ఉన్నది. అశ్వాల యొక్క గతి రూపములకు తరంగాల చేత సముద్ర తరంగాలను జయించేదిగా ఉన్నది. ఏనుగుల యొక్క దంతాల యొక్క సంఘర్షణము చేత పుట్టినదా గొప్ప నాదము చేత కర్కశమై ఉన్నది. కోటల యొక్క పైభాగమందలి కుటీరముల యొక్క గోడల యందు కంటకాలులాగానే
బాణములను వెదజల్లుటయందు సమర్థులైన ఉత్తమ వీరులు కలిగి ఉన్నది. చటచటా శబ్దాల చేత కూడిన అగ్ని చేత నింపివేయబడిన కోటల యందల మేడల మీద నాట్యమాడుచున్న అగ్నికాంతి కలిగి ఉన్నది. అంటే గమనాన్ని నడకను నిరోధించేటువంటి ప్రకాశవంతములైన పొరలుచూ ఉన్నటువంటి ఖడ్గము మొదలైన ఆయుధాల చేత భయంకరమై ఒప్పుచూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.